పుస్తక పఠనం అనేటటువంటిది నిరంతరం పబ్లిక్లో పెంచాల్సినటువంటి అంశం. అది పెంచుతున్నప్పుడు అంటే మనం ఇప్పుడైతే నాకు చాలా చికాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దునుంచి రాత్రి దాకా ఈ వీడియోలు చేసేటటువంటి పని, ఎందుకంటే ఒక వ్యవస్థగా నడుస్తున్నాం కాబట్టి అందరం బతకాలంటే కష్టపడాలా, రూపాయి సంపాదించుకున్న జీతాలు ఇచ్చుకోవాలా, ఇల్లు గడవాలా అనేది వస్తగా ఇదివరకు జాబ్గా చేసేటటువంటి సందర్భంలో ఈ లాంగ్ జర్నీలు వెళ్ళేటప్పుడల్లా నా 3-4 పుస్తకాలు ఉండే. అది సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల, డిటెక్టివ్లా, నవల్సా, లేకపోతే సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలు ఏ ఒక పుస్తకం ఉండే చేతిలో చదువుకుంటా వెళ్తే టైం తెలిసేది కాదు. ప్లస్ కొంత అవగాహన అన్ని అంశాల మీద. ఇప్పుడు అంత టైం స్పెండ్ చేసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. బట్ దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇదే మన పుస్తకాలకు సంబంధించినటువంటి ముద్రణా రంగానికి ఇంపాక్ట్ పడుతున్న నేపథ్యంలో దాన్ని మళ్ళీ పెంచి పోషించేందుకు అస్సాం ప్రభుత్వం ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అద్దె బత్యం, కరువు బత్యంలో అస్సాం ప్రభుత్వం తమ ఉద్యోగులకు పుస్తక బత్యం ఇవ్వబోతోంది. అయితే ఇది 1 నెల మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2025ని పుస్తకాల సంవత్సరం ప్రకటించింది. ఉద్యోగుల్లో ఈ చదువుల పట్ల ఆసక్తి పెంచేందుకు గాను పుస్తకాలు కొనుక్కోవడం నవంబర్ జీతంలో ₹1000 చొప్పున బత్యం ఇవ్వబోతుంది. ఇలా సుమారు 4 లక్షల మంది ఉద్యోగులకి 40 కోట్లు ఇస్తామని హేమంత్ బిశ్వా శర్మ ప్రకటించారు. 1000 మంది యువ రచయితలకు ₹25,000 చొప్పున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఈ మీద ప్రభుత్వ కార్యాలయాల్లో పుస్తకాలను బహుకరించాలన్నట్టు మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు.